హనుమాన్ జయంతి సందర్భంగా వీర హనుమాన్ విజయ యాత్ర సన్నాహక సమావేశాన్ని హైదరాబాద్ కర్మాన్ ఘాట్ దేవాలయంలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కేంద్రీయ అధికార ప్రతినిధి డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. హనుమాన్ విజయ యాత్రను శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వీహెచ్పీ నేతలు వెల్లడించారు. ప్రతి ఇంటి నుండి ఒక యువకుడు శోభాయాత్రకు తరలివచ్చేలా స్థానికంగా సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. యాత్రలో లక్షలాది మంది బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బైక్ ర్యాలీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి ఉదయం 8 గంటలకు ప్రారంభమై కోఠి మీదుగా తాడ్బండ్ వీర హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఇక హిందూ సంఘాల ప్రతినిధులు ఈ విధంగా ప్రకటన చేశారు. ఇది చారిత్రాత్మకమైనటువంటి కర్మాన్ ఘాట్ హనుమాన్ మందిరం నుండి వీర హనుమాన్ విజయ యాత్రను శోభాయమానంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. నగరం మొత్తం కూడా కాషాయమయంగా అలంకరించడము, ప్రతి ఇంటి నుంచి ఒక యువకుడు ఈ యొక్క శోభాయాత్రకు తరలి వచ్చేలాగా ఎక్కడిదెక్కడ స్థానికంగా సమావేశాలు ఏర్పాట్లు చేసి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ నడుస్తూ ఉంది. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు కూడా లక్షలాదిగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రసాద వితరణ, మంచినీటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయడం లోపల నిమగ్నమయ్యారు. అదేవిధంగా పోలీసు విభాగము శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వారు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రోడ్డు కానీ లైటింగ్ కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు స్థానికంగా. ఈ యొక్క శోభాయాత్ర సాగేటువంటి ప్రాంతం లోపల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగము చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కోరుతూ ఉంది. అదే సందర్భం లోపల ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హిందూ ఉత్సవాలపైన అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా సహకరించాలని చెప్పి కూడా విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది.